ఆ బ్రహ్మాదులు కూడా శంకరుడి యొక్క పాదముల అడుగున ఉన్నటువంటి రేణువులు తీసుకుని తల మీద చల్లుకుంటున్నారు కదా. అంతేకాని ఆయన శ్మశానంలో ఉన్నాడంటున్నారా? ఆయన ఎందుకుంటున్నాడో ఏమిటో తెలిసున్న వాళ్ళు కాబట్టి ఆయన్ని పూజ చేస్తున్నారు. నువ్వెందుకు పెద్ద తెలిసున్న వాళ్ళ శంకరుణ్ణి విమర్శించి మాట్లాడుతున్నావు? నీకు తెలిసి శంకరుణ్ణి అవమానించాలని ప్రయత్నిస్తున్నావు. అది ఆయనకి అవమానం కాదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, భవోనహోద్వేష్టి శివం శివేతరహ. శివుడు అంటే మంగళప్రదుడు, పరమమంగళప్రదుడై లోకములకు మంగళములు చేసేటటువంటి శివుణ్ణి ద్వేషించినటువంటి కారణం చేత నీకు అమంగళం జరుగుతుంది. ఈ యజ్ఞము మంగళప్రదంగా పూర్తి కాదు తప్ప శివుణ్ణి ద్వేషించి శివుణ్ణి నింద చేస్తే శివుడికి ఏదో అపకారం జరుగుతుంది, ఆయన స్థాయి తగ్గుతుంది, కీర్తి తగ్గుతుంది అనుకుంటున్నావేమో. అది పొరపాటు అని జనుల అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి అఘను ఈశ్వరున్ నిందించిన నీ తనూభవ అనంగా నోర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఇక పైన నేను ఎక్కడికైనా వెడితే దాక్షాయణి దాక్షాయణి అంటారు. నా భర్త అయినటువంటి శివుణ్ణి నింద చేసినటువంటి నీ కుమార్తెగా పిలవబడడం నాకు ఇష్టం ఉండదు.